నెక్స్ట్ పోయిటరీ పార్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ద ల్యాంబ్ అండ్ ద టైగర్, వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న కంపారిజన్ రాయాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ రెఫ్యూజీ మెసేజ్ ఆఫ్ ద పోయం అంటే డ్యూయల్ మెసేజ్ మనకి ఇస్తుంది దాంట్లో, ఓకేనా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ హౌ డిడ్ ద స్పీకర్ జర్నీ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ స్ట్రగుల్ టు మిస్టీరియస్ రిఫ్లెక్ట్ ఆఫ్ ద థీమ్ రిలియన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద అడ్వర్సిటీ, ఓకేనా, అదే చాప్టర్లో నుంచి. నెక్స్ట్ ఇన్విక్టస్, దానిలో పర్సనాలిటీ అండ్ పర్సనాలిటీ యొక్క డెవలప్మెంట్ అంటే ఒక పర్సనల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద సొసైటీ ఏవేవి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానిలో క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అండ్ లాస్ట్ ది ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా బ్రెయిన్ రివర్సబుల్ స్ట్రక్చర్ ఆఫ్ ద రీడింగ్నెస్, దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ రీడింగ్ అనేది మన బ్రెయిన్ మీద, మన ఆలోచన తత్వం మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, వాట్ ఆర్ దిస్ ఇంపాక్ట్స్ అనేది దానిలో డిస్కస్ చేస్తారు. అది ఫిఫ్త్ క్వశ్చన్. వీటిల్లో కనుక చదువుకున్నట్టయితే వీటిల్లో నుంచి కంపల్సరీగా నీకు 2 క్వశ్చన్స్ కనబడతాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ 2 లైన్స్ నెరేటర్ గురించి రాయండి, మిగతావి 3 పారాగ్రాఫుల్లో అడిగిన క్వశ్చన్ ని నీట్ గా డిస్క్రైబ్ చేయండి. సో దట్ దానిలో నీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి.